హాయ్, గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ లక్ష్మణ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగా సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఏంటంటే బెట్టింగ్. ఆ బెట్టింగ్ యాప్ చాలా వరకు చాలామందిని ఇబ్బంది పెడుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న యంగ్ పీపుల్ చాలా వరకు అందరికీ కూడా సమ్మర్ హాలిడేస్ ఇస్తారు. ప్లస్ 10th ఇంటర్మీడియట్ ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అందరూ కూడా ఇప్పుడు ఏంటంటే ఐపీఎల్ జరుగుతుంది. బయట కూడా స్మార్ట్ ఫోన్లో బెట్టింగ్ యాప్లు కూడా ఉన్నాయి. చాలా వరకు వాళ్ళని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ప్లస్ వాళ్ళు ఒకటే ఏంటంటే ఆ బెట్టింగ్ యాప్ వాళ్ళకి ఎంజాయ్మెంట్ కింద, కానీ వెనకాల ఫ్యామిలీ చాలా చాలా ఇబ్బంది పడుతుంది, రోడ్డున పడే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఇంకా వస్తాయి కదా, డబ్బులు వస్తాయి అని చెప్పి ఇంకా ఆడతా సరే ఇన్స్టెంట్గా మనీ గెయిన్ చేయాలని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ దానివల్ల మనీ లాస్, టైం వేస్ట్, ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ కూడా చాలా 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 ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందువల్ల ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బెట్టింగ్స్ని జోలికి వెళ్లకుండా ఆ ఐపీఎల్ని కానీ లేకపోతే మామూలుగా ఆ బెట్టింగ్ యాప్స్ని కూడా ఆ బెట్టింగ్ని ఎక్కువగా చేయకుండా ఏంటంటే ఐపీఎల్ మ్యాచ్ని క్రికెట్ లాగే చూడండి. బెట్టింగ్ యాప్ల జోలికి మాత్రం వెళ్ళొద్దు. ఇప్పుడున్న యంగ్ పీపుల్కి చెప్తున్నాను నేను, ప్లీజ్ డోంట్ డూ దట్. ఎందుకంటే మీకు బాగా ఫ్యూచర్ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే సోషల్ మీడియాలో చాలా 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 మీకు డబ్బులు అలా వస్తాయి అది ఇది అని చెప్పి చాలామంది స్కామ్ చేయడం జరుగుతుంది. అలాంటి వాటిలో పడద్దు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాటి జోలికి వెళ్ళే ముందు మీ ఫ్యామిలీ, మీ తల్లిదండ్రుల గురించి, మీ అన్నదమ్ముల గురించి, మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచించండి. దానివల్ల ఏంటంటే మీరు దాంట్లో పడకుండా, ఏ ఇబ్బంది పడకుండా మీరు దాన్ని అవాయిడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.